పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజలో మనమందరం కూడా పాలు పంచుకుంటూ ఉన్నాం. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఆఖరి పూజ కాదు. 3 రోజులైంది, ఇది 3వ రోజు. అయితే ఇది ఆఖరి పూజ కాదు. ప్రతిరోజు కూడా మనం దివ్యబలి పూజని సమర్పిస్తూ ఉంటాం. మన పాపాలు క్షమించమని, మనకి లోకములు అనేక విధాల తప్పిదాలు, పాపాలు, లోపాలు, బలహీనతలు అనేకమైనవి ఉంటాయి కనుక ప్రభువా క్షమించమని మన జీవితం అంతమనేవి కూడా మన పూజా బలిలో పాలు పంచుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ 3 రోజులు కూడా అనేక మంది మనం బంధువులు, స్నేహితులు, ఆప్తులు, సంఘస్థులు, దూరా నుంచి వచ్చినటువంటి వాడు అనేక మంది కూడా ఈ దివ్య పూజలో, ఈ యొక్క పఠనాలలో, వాక్యములో పాలు పంచుకున్నారు. అదేవిధంగా పాప సంకీర్తనము చేశారు. ఈ పాప సంకీర్తనం అనేది మన జీవితాల్లో ఎప్పుడైతే లోపాలుంటాయో, బలహీనతలుంటాయో, తప్పిదాలుంటాయో, పాపాలుంటాయో, ప్రభువా మా తప్పిదాలను క్షమించండి నాయన, మేము మానవులను ప్రభు అనేక విధాల ఇతరులతో ద్వేషం ఉంటాము. మా జీవితాలు ఎప్పటికప్పుడే మార్పు ఉండదు. అయినప్పటికీ ప్రభువా నువ్వు మన హృదయాల్లో ఉన్నావు, మన జీవితాల్లో ఉన్నావు, మా ముందు ఉన్నావు, మా వెనుక ఉన్నావు. మా అందరం కూడా క్రైస్తవులుగా నేను నడిపిస్తూ ఉన్నావు నాయన. దయగల ప్రభువా మా తప్పులను క్షమించండి. ముఖ్యంగా విచారణకర్తలు, ముఖ్యంగా ఈ యొక్క 3 రోజులు కూడా మా అందరినీ ప్రభువా ప్రత్యేకించి దేవుడు ఇక్కడ ఉన్నాడా, దేవుడు తన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడా, ఏమని చెప్తూ ఉన్నాడు దేవుడు మనకి, దాని ప్రకారం మన జీవితాల్లో నడుస్తూ ఉన్నామా, అనుసరిస్తూ ఉన్నామా అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. పాప సంకీర్తనం చేస్తున్నాం. పాప సంకీర్తనలో ఇక్కడ గురువు కాదు మన్నించేది, యేసయ్యే మనతో ఉంటాడు. వారితో పాటు మరియ తల్లి కూడా మన ప్రక్కనే ఉంటుంది. మన పాపాలు క్షమించేది గురువు కాదు సుమా, క్రీస్తే గురువు రూపంలో ఉండి మన పాపాలు క్షమిస్తాడు. ఈ ఒక్కరోజే మనం పశ్చాత్తాపడటం కాదు, మన జీవితాల్లో ఎప్పుడు లోపాలు, బలహీనతలు, తప్పిదాలు, పాపాలు ఉన్నాయో మనం క్షమాపణ అడగాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నిజంగా జీవితంలో మార్పు ఉందా? తోడుని అడుగునమని, మా తప్పులను క్షమించమని తలను నుంచి కొద్ది నిమిషాలు అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి నిశ్శబ్దంగా 1 నిమిషం. చక్కని నీ కనులు చూసిన
యేసయ్యా నిన్నే చూడాలని ఉంది, యేసయ్యా నిన్నే చేరాలని ఉంది, యేసయ్యా నిన్నే చూడాలని ఉంది, యేసయ్యా నిన్నే చేరాలని ఉంది, యేసయ్యా నిన్నే చేరాలని ఉంది. చూడ చక్కని నీ కనులు చూసి నన్ను జాలిగా చూడలేకపోతున్నా, పాపములోనే పడి ఉన్నా. కుకుని లోక స్వరము వింటిని, చీకటిలో పయనించి గమ్యము విడనాడితిని. ఈ అనుగ్రహము వలన ఆచేజిక్కిన ఈ తపకాలమును కృతజ్ఞత పూర్వకముగా సద్వినియోగ పరచుకొని నూతన జీవమునకు పాత్రమగదుముగాక. నీతో కలసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మానాధుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతనిని నీచమైన చావునకు గురి చేయుదము. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము మరియు 12వ వచనం నుండి 22వ వచనం వరకు. సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము మరియు 12వ వచనం నుండి 22వ వచనం వరకు. దుష్టులు మూర్ఖ బుద్ధితో ఇట్లు తలంచిరి, మన జీవితము స్వల్పకాలికమైనది, శోకమయమైనది. మరణము ఆసన్నమైనప్పుడు ఎవడును తప్పించుకోజాలడు. మృత్యులోకం నుండి తిరిగి వచ్చిన వాడెవడునూ లేడు. నీతిమంతుడైన నరుని పీడను వదిలించుకుందాము. ఉచ్చులు పన్ని అతనిని కోలద్రోయుదము. అతనికి మన కార్యములు గిట్టుట లేదు. మనము ధర్మశాస్త్రమును పూర్వాచారములను పాటించుటలేదని అతడు మనలను నిందించుచున్నాడు. తాను భగవంతుని అనుభవంలోకి తెచ్చుకొనని, తాను దేవుని బిడ్డనని అతడు చెప్పుకొనుచున్నాడు. అతని పోకడలు మన భావములకు విరుద్ధముగానున్నవి కావున అతనిని ఎంత మాత్రము సహింపరాదు. అతడు ఇతరుల వంటి వాడు కాదు, వాని సేయుదములు సోద్యముగానున్నవి. అతని దృష్టిలో మనము చలామణి కాని నాణెముల వంటి వారము, మన కార్యములు అశుద్ధముల వలె నింద్యములైనవి. పుణ్య పురుషులు ఆనందముతో మరణితురని అతని వాదము. దేవుడు తనకి తండ్రి అని అతడు గొప్పలు చెప్పుకొనుచున్నాడు. అతని పలుకులు యథార్థమేనేమో పరిశీలింతము. అతని మరణమే తీరున ఉండును చూతము. నీతిమంతుడు దేవుని కుమారుడవునేని దేవుడు అతని పక్షమున తీసుకొనును. శత్రువుల బారి నుండి అతనిని కాపాడును కనుక అతనిని క్రూరముగా అవమానించి హింసించి పరీక్షకు గురి చేయుదము. అతని శాంత భావమే వాటితో సహన భావం ఎంత గొప్పదో పరీక్షించి చూద్దాము. అతనిని నీచమైన చావుకు గురి చేయుదము. దేవుడే తనను రక్షించునని అతడు చెప్పుకొనుచున్నాడు కదా. దుష్టుల భావం ఇట్లుండును కానీ వారు పొరపాటు చేసిరి. వారు తమ దుష్టత్వము వలననే మురుకులేరు కానీ వారు దేవుని మర్మములు తెలియవు. పవిత్రము నిర్మలమైన జీవితమునకు బహుమతి కలదని వారికి తెలియదు. ఇది ప్రభువు వాక్కు. పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము
27వ వచనం నుండి 30వ వచనం వరకు పునీత పౌలు గారు రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 27వ వచనం నుండి 30వ వచనం వరకు. హృదయాంతరంగములను పరిశీలించి దేవుడు ఆత్మభావమును ఎరుగును. ఎలైనా దేవుని సంకల్పానుసారము దైవ ప్రజల కొరకై ఆత్మ దేవుని ప్రార్థించును. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నియును మంచికే సమకూరినట్లు దేవుడు చేయునని మనకు తెలియను. తాను ఎన్నుకున్న వారు తన కుమారుని స్వరూప్యమును కలిగినట్లు దేవుడు ఏర్పరచెను. అప్పుడు అనేక మంది దేవుని కుమారుల్లో ఆ కుమారుడు జ్యేష్ఠుడగును. తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలిచెను. పిలిచుడయే కాదు, వారిని నీతిమంతులుగా చేసెను. నీతిమంతులుగా చేయుడయే కాదు, వారికి తన మహిమలోను పాలు పంచు ఇచ్చెను. ఇది ఏలిన వారి వాక్కు. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. పునీత మార్కు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 1వ అధ్యాయము వచనములు 14 మరియు 15. మార్కు సువార్త 1వ అధ్యాయము వచనములు 14 మరియు 15. యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలయాసీమకు వచ్చి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను. ఇది క్రీస్తు సువార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సర్వశక్తిగా సర్వేశ్వరికి
ప్రీతికరమట్ల ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజన కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజన కొరకును మీ కర్మ ద్వారా ఈ బలి స్వీకరించుగాక. సర్వశక్తి గల సర్వేశ్వర మహాశక్తివంతమును పవిత్రమునైన ఈ బలి ప్రభావమున మేము పాప విముక్తులమగుదుముగాక. తద్వారా మేము నిర్మలమైన హృదయములతో మాకు సర్వధారమైన నిన్ను చేరుకుందుము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తమో న్యాయమో. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తమో న్యాయమో ధర్మమో రక్షణదాయకమో. ఏనైనా శరీరక ఉపవాసముల ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు. మా మనసులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు. మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. దీనినన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు కొడకుచున్నారు. పరమండలమందరి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జాలకులను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి దీన భావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా. నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావన సమస్తమునకును జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతమును శిరోదయము నుండి సూర్య అస్తమానము వరకును నీ నామమునకు నిర్మల బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా నీ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అంపమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి
త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని పూజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. దివ్య సప్రసాదమా అపరూపంలో మీకే మా స్తుతి ప్రార్థన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయము, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధరబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. దివ్య సప్రసాదమాయ స్వరూపంలో మా కోసం వచ్చితివి. మీకే మా ఆరాధన, మీకే మా స్తుతి ప్రార్థన. రహస్యము ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, మీ వృత్తాంతమును చాటెదము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, మీ వృత్తాంతమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయునని ఎదురు చూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచి నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేమతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉన్నట్ల దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యక దేవమాతైన మరియమాతతోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారలను చేయుము. ఏలయనా వేరే విజ్ఞాపన ప్రార్థనల నిరవధక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమాయాత్ర చేయు నీ శ్రీ సభను
నీ సేవకుడు మా 1వ ఫ్రాన్సిస్ జగద్గురువును మా ఏలూరు పీఠాధిపతి అయిన జయరావు పొలిమెరను తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్యుడు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము అందించినట్లు మా యొక్కలను మీరు మన్నించుము. మాకు శోధన యందు ప్రవేశింపక ప్రభువా, అన్ని కీడులను రక్షింపుడు. మా రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుందుము. క్రీస్తు ప్రభు యొక్క శాంతిని సమాధానమును ఒకరితో ఒకరము తెలియజేసుకుందాము. గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. క్రీస్తు శరీర నిత్య జీవమును నన్ను కాపాడుదురుగాక. ఆఖరి ఆశీర్వాదం అందరూ ప్రార్థించుదాము. ఓ ప్రభువా, గడిచిన జీవిత విధానమును విస్మరించి పాత దశ నుంచి నూతన దశకు చేరుకున్నాము. కరుణింపుము. మేము పూర్వ పాప స్వభావం విడనాడి కొత్త మనస్తత్వంతో నిర్కీకరించబడి పవిత్రమైన మనసులతో జీవితంగాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం కోసం మీరందరూ కూడా తలలు వంచండి. ఓ ప్రభువా, నీ సేవకుల కరుణతో చూడుము. నీ దయను నమ్ముకున్న వీరికి మంచితనముతో సహాయం అందించి ఆదుకునము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు
నుంచి కాచి కాపాడి దీవించుతురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనాలు.